ఏయ్ అది చూడవే, ఇందాక నుంచి వాడు పడుతున్న బాధ. పాపం వాడిని చూస్తుంటే జాలేస్తుంది. 10 రోజుల నుంచి అదే పనిగా బీట్ కొడుతున్నాడు. ప్రేమించేస్తూ పని అయిపోదు. ఆ బేవర్స్ గారి మీద జాలి పడతావేంటే? వాడు ఆషామాషగాడు కాదు, పెద్ద పోరంబోకు వెధవ. ఏం కాదు, బృందావన్ కాలనీ హీరో కన్నా పెద్ద వెధవేం కాదు. అమ్మాయిలే ముఖ్యమారా నీకు? అవును, అమ్మాయి ముఖ్యం. నేనున్నా. 10 రోజుల నుంచి చూస్తున్నానమ్మా. మొహమాట పడకుండా చెప్పు, నీ బాధేంటి? అదే ఏమీ లేదు. నన్ను ప్రేమిస్తున్నావు కాదు? అంత కరెక్ట్ గా చెప్పగలిగావు? ఇదేమన్నా తెలుగు సినిమా స్క్రీన్ ప్లేనా కనిపెట్టలేకపోవడానికి? కాలేజ్కి వచ్చిన దగ్గర నుంచి వెళ్లే వరకు నిన్నే చూస్తున్నా. పెంపుడు కుక్కల నా వెంట పడుతున్నావే, ఆ మాత్రం తెలుసుకోలేనా? నీ ప్రేమ కోసం ఒక చిన్న యూనిట్ టెస్ట్ పెట్టమంటావా? 100 పెట్టు. ఇడియట్ సినిమా చూసావా అమ్మా? 20 సార్లు చూసా. దాంట్లో నువ్వు రక్షిత, నేను రవితేజ. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్ కదా. అందులో రవితేజ రక్షిత కోసం ఏం చేశాడు? ఏం చేశాడు? రక్షిత కోసం రవితేజ పైనుంచి దుబేలు దూకా కదా. నా కోసం నువ్వు కూడా అక్కడి నుంచి దూకవా ప్లీజ్? ఏంటి, నీ కోసం నేను అక్కడి నుంచి కిందకు దూకాలా? ఏ ఊరనేది? రాజంపేట. ఏదో జీన్స్ ప్యాంట్ వేసుకున్నావు కదా, లైన్ కొడితే నీ కోసం నేను అక్కడి నుంచి దూకేలా? రక్షితను తీసుకురావే. ఈ బిల్డింగ్ ఏంటి? డాక్టర్ డి రామారావు స్టూడియో నుంచి దూకేస్తాను. నీ మా పరిచయం కాదు. ఒరే మావా, ఓకేనా? ఓకే. ఆ బిల్డింగ్ మీద నుంచి కిందకి దూకితే బిళ్ళ తాంబోదని ఇస్తానంది. ఈ కాలం ఆడపిల్లలు అసలు బరువేలేరండి. అలా అంటే ఇలా ఎక్కేషన్ చూసారా? ఎవరైనా నువ్వు? మీలాగే ప్యాసింజర్ నండి. నేను టీసీ అనుకున్నానులే. అసలు మా అమ్మాయి నడుము ఎందుకు పట్టుకున్నావు? అదే దొరికింది పట్టుకున్నాను సార్. అంటే ఏం దొరికితే అది పట్టుకుంటావా? సార్, రైలు ఎక్కించినందుకు థ్యాంక్స్ చెప్పక ఊరికే దొప్పుతారేంటండి? దొప్పుతున్నానా? పెళ్లి కావాల్సిన అమ్మాయి నడుము మీద చేసింది కాకుండా పైగా నన్ను దుప్పుతున్నా ఉంటున్నావా? నేను ఒకేసారి అన్నాను, మీరే 2 సార్లు అనుకున్నారు. నాకు దొప్పక లోపలికి వెళ్ళాను సార్. మీరండి కూర్చోండి అక్కడ. జర్రా రా నరసింహ. కాస్త మీరు కాల్ తీస్తారా? బాగుంటుంది. బాగుంటుంది. దేనికి బాగుంటుంది సార్? కాసేపు మా పెట్లవి ఊరుకోండి సార్. ప్యాకెట్టానికి మీ పెట్లు మా పెట్లు కాదు. నీకు కూడా పంచమంటారా సార్? మాకు అలవాట్లేదు బాబు. మంచి ముక్కరామా, మంచి ముక్కరామా. ఆగో, తీసు ఇవ్వు. కవర్ చేయను సార్. ఊరికే ముక్క తీసు. మీ అమ్మాయిని ముట్టేసుకుంటావేంటి? అమ్మని రేయ్ షోరా బాబు. అదేంటి అమ్మాయి ఒళ్ళో నుంచి ముక్క తీసావు కదా షో అన్నావు? మనకు బాగా కలిసి వచ్చేసింది. కూర్చొని సార్. అటు జరుగంటారు. ఇక్కడ కూర్చుంటే ఏమైంది? మీరు కూర్చోండి. ఆడండి. ఏంటో చూస్తున్నావు? కళ్ళు మూసుకో. షో ఫుల్ కౌంటరా బాబు? నాది ఫుల్ కౌంటే. నాది కూడా ఫుల్లే. ఆగరా, ఏం చేస్తాం? కొంతమంది టచ్ చేస్తే దరిద్రం అంత దగ్గరగా వస్తుంది. బాబు చూసించాలి. డబుల్ తీ. నువ్వు ఆగరా బాబు. 10 రూపాయలు నోటు ఉంది, చిల్లర లేదు. నరసింహ ముందే చెప్పాను, పాటలు లేవు. బ్యాగ్ లో చిల్లర ఉంటుంది, తీయ. తిడతావేంటి? ముద్దు పెట్టుకున్నా. తిట్టు. అమ్మ, 2 రూపాయలు. ఏంటా చూపు? ఇయ్యి. అక్కడ పడిందిరా. ఎక్కడా? మాస్టరు నా 2 రూపాయలు మాస్టరు. నాకు దొరకలా. నిన్నెవడ బారేసుకోమన్నాడు? అది ఎక్కడ పడిందో నాకు తెలుసు మాస్టరు. తెలిస్తే తీసుకో. తీసుకుంటే మీకే అభ్యంతరం లేదుగా? నాకేం అభ్యంతరం లేదు మాస్టరు. ఎక్కడ పడినా తీసేసుకోవచ్చా? నీ దుప్పగా నీ డబ్బులు నువ్వు తీసుకుంటే నాకేటయ్యా అభ్యంతరం? తీసేసుకుంటాను. తీసుకోవా స్వామి. నువ్వు చెప్పడే తీసుకోమని. తీసుకోమన్నాడు కదా. తీసుకో కానీ తీసుకో. ఏంట్రా నువ్విచ్చేవేంటే? నాన్న, ఆ 2 రూపాయలు ఎగురొచ్చి నీ పరుసులో పడ్డాయా? వ్యధ వేషాలేకు. రైలు దూకేస్తా. అదేంటి నువ్వు తీసింది 2 రూపాయల బిళ్ళ కదా? 2 విడివిడి రూపాయలు ఉన్నాయేంటి? ఏమో.
లవ్ సక్సెస్ అయితే ఆయన పార్టీ ఇస్తున్నారు. నాకు డౌటే భయ్యా. బీ పాజిటివ్ భయ్యా. వెంకీ నీ గ్లాస్ ఏదయ్యా? నేను మందు తాగనండి. అదేంటి నీ కోసం పెద్ద ప్లాన్ చేస్తే? పెద్ద ప్లానా? అంటే నీ కోసం పార్టీ అరేంజ్ చేస్తే నువ్వు తాగనంటే ఎలాగా అని. నేను జీవితంలో ఒకసారి తాగినా చాలు. ఇప్పుడు తాగితే రెండోసారి అవుద్ది. పెంట అవుద్ది. నేను తాగగానే మా సుందరం మాస్టర్, డాక్టర్ గారు, జోసెఫ్ అంకుల్ ప్రత్యక్షం అవుతారు. ఊరుకోవే, వాళ్ళు ఎందుకు ప్రత్యక్షం ఫస్ట్ అవుతారు? టైం తాగినప్పుడు ప్రత్యక్షం అయ్యారండి. అందుకే నేను లైఫ్ లో తాగకూడదని ఫిక్స్ అయిపోయాను. నీకు దండం పెడతాను, ఎలాగైనా నువ్వు తాగాలయ్యా. సరే, సరే. మీకు అంతగా కంపెనీ కావాలంటే పాలు తాగుతాను. పాలు పెరిగంటే ఇప్పుడు ఎక్కడ తెస్తావయ్యా? పోనీ జ్యూస్ తాగుతావా? జ్యూస్ అయితే బాటిల్ వేస్తాను. అరే చాలరా పోయిన భయ్యా, దెబ్బకి గిల్లగిల్ల తనుకోవాలి. జ్యూస్ లో మందు కలుపుతున్నారు. ఎవరికి ప్లాన్ చేశారు? నీకు మా ప్లాన్ కావాలా, నీ పాస్పోర్ట్ కావాలా? ప్లాన్ మీద ఉంచుకోండి, పాస్పోర్ట్ అయితే నోరు మూసుకొని కూర్చో. ఇదిగో జ్యూస్. థ్యాంక్ యూ సార్. మీరు కూడా తాగండి. వాట్ వెంకీ, బాటిల్స్ తాగేస్తాను అప్పుడే తలవాలు చేసావు. గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్. సుందరం మాస్టరా? తాగితే కనిపిస్తానన్నాడు కదా. ఓ వాట్ వెంకీ, వాట్స్ హ్యాపెనింగ్? ఏంటి ఇలా వచ్చావు? శైలజ గురించి మీతో కొంచెం మాట్లాడాలి. ఏ శైలజ? మీ స్టూడెంట్ పిల్లి కళ్ళ శైలజ. ఓ స్నేహ ఉల్లాల్లో సెక్సీగా ఉండేది ఆ శైలజానా? స్టూడెంట్ లో చూడాల్సింది చదువున స్నేహ ఉల్లాల్. అందులో తప్పే ఉందయ్యా. అందాన్ని ఆస్వాదించడం నా హాబీ. పైగా వయసులో ఉన్నాను. ఏంటి మాస్టర్ కొడతావా? ఆడపిల్ల జీవితం నాశనం చేశాడు. ఏంటి ఇలా కొట్టేస్తున్నాడు? జ్యూస్ లో మందు కలిపారు. భయ్య ఫ్యామిలీ వచ్చాడు. ఈ సుందరం భాష నా టీసీ జైలు పెట్టుకుని ఇవ్వడం లేదు భయ్య. స్టూడెంట్ టీసీ అడిగితే తీసుకో, ఇచ్చేసా చాలా. నా మీద కూడా ఏంటయ్యా మేనేజ్ లేకుండా బీపీ వచ్చినలాగా? బీపీ 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 బీపీ. డాక్టర్ అంకుల్, నేను డాక్టర్ అంకుల్ ని కాదు. నువ్వు నా డాక్టర్ అంకుల్ వే. కాదు, డాక్టర్ అంకుల్ వే కాదని చెప్తున్నాను కదా. ఉప్పుకూర బాబు లేకపోతే చంపేసేలా ఉన్నాడు. ఓకే, నేను నీ డాక్టర్ అంకుల్ నే. అయితే ఏంటి? మా ఫ్రెండ్ రామకృష్ణ కాలేరికి హాస్పిటల్ కి తీసుకొస్తే మీరేం చేశారు అంకుల్? ఏం చేశాను? ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆపరేషన్ చేసి మందుల ఖర్చు కూడా నేనే పెట్టుకున్నాను. నువ్వు పెట్టుకున్నావా? క్యాష్ లేకుండా ఆపరేషన్ చేయనని చెప్పి కాల్ తీసేసి అలా కొట్టకండి సార్, చచ్చిపోతాడు. అంకుల్, ఏ అంకుల్? యు ఆర్ ద గ్రేట్ జోసెఫ్ అంకుల్ కదా. గ్రేట్ అంటున్నాడంటే పాజిటివ్ క్యారెక్టర్ అనుకుంటా. అవును, జోసెఫ్ అంకుల్ నే. మీరు చాలా మంచివాళ్ళు అంకుల్. చిన్నప్పుడు మీ ఇంటికి మేరీతో ఆడుకోవటానికి వచ్చినప్పుడు మీరు నాకు స్నాక్స్ పెట్టేవాళ్ళు. కావాలంటే ఇప్పుడు కూడా పెడతాను బాబు. అక్కర్లేదు అంకుల్. అయినా అంత మంచివాళ్ళు ఆ తప్పు ఎందుకు చేశారు అంకుల్? ఏ తప్పు? అలా అంటే గుర్తు రావట్లేదు, మర్చిపోయాను. మర్చిపోయేంత చిన్న తప్పురాది గుర్తొచ్చేదా? గుర్తొచ్చిందా? నీ పనే బెటర్ రా. మ్యాటర్ చెప్పి కొట్టాడు, నన్ను మ్యాటర్ చెప్పమని కొడుతున్నాడు రా. ఏంట్రా ఎదవ డిస్కషన్? అడిగిన దానికి సమాధానం చెప్పకుండా. ఏం లేదు ఇంకి, ఆ మధ్య నెత్తి మీద కొబ్బరికాయ పెట్టి గతాన్ని మర్చిపోయాను. కొంచెం క్లూ ఇవ్వా? సరే, మీ అమ్మాయి మేరీ నేను చాలు. ప్రేమించుకున్నారు కదా? ప్రేమించుకున్నావు. ప్రేమించుకున్నావా? అవును. ఇదే కదరా నా బెస్ట్ ఫ్రెండ్ డేవిడ్ తో చెప్పి మా ఫ్రెండ్షిప్ ని దారంలో తెంచేసావు. డేవిడ్ ఎవరు? డేవిడ్ ఎవరా అంటే మీ అమ్మాయిని ప్రేమించినోడే. అప్పుడు మర్చిపోయారా? మిస్టర్ పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ ఈజ్ మిస్టర్ పర్ఫెక్ట్. వెతుకు దొరకదురా డిఫెక్ట్. ఈ పాట ఎందులోది? చెప్పు. ఈ పాట ఎందులో? తెలీదు. తెలుగునే చేస్తాను. చెప్పవే చిరుగాలి మెల్లగా ఎదగిల్లి ఎక్కడే వసంతాలకే. ఇది ఒక్కటి సినిమాలో పాట. అవునా? అవును. కావాలంటే ఎవరైనా అడగండి. నేను అడిగాను. పాషు పరదేశి నేను ఫారి నుంచి వచ్చేసాను. రోషమున్న కుర్రాళ్ళ కోసం వాషింగ్టన్ త్వరగా కలిపేసాయి. చేత కొట్టేశాడు భయ్యా. ఎవరొచ్చినా తలుపు మాత్రం తీయద్దు.
అసలు లైసెన్స్ ఎవరిచ్చాడ్రా నీకు? గుర్తులేదు సార్. ఓకేరా, నేషనల్ పర్మిట్ ఉందా? నేషనల్ పర్మిట్టా? పర్మిట్టా ఏంట్రా? అంటే